సిరికొండ దగ్గర అగ్గివేరు ఉన్నదాని గొల్లపు పెట్టిండు సవసలకు చందిగిండు సిరికొండ దగ్గర పొగేలుతుంది అక్కడ పోయితే అగ్గి దొరుకుతుంది తీసుకురావాలి అక్కడ పోతే అగ్గి దొరుకుతుంది తీసుకురావాలంటే మరి పోవాలి ఎవరు వారంటే వారి మనకి ఆకలి కాబట్టి మనమే పోవాలి మరి కోటిపాడి కాదు కొంకో చెట్టు కాదు కొండ కుటుంబాలు ఒక ఊరు కాదు ఇరిగేళ్ళ రాజ్యము మన రాజ్యము అన్నలారా నువ్వు మనకాలంటావా చెప్తావా నేనా నేను పోయి అగ్గి తేవాలంటే నేను ముందే అప్పుడాలు పురాలు కంటే అప్పుడు నేను వచ్చేసరికి అంత గలం నేను పోయి అగ్గి కల్లా ఈత బొక్కలే తీసుకుంది అంతేనా అంటే నేను ముందు మంద మరేయా ఎంత మంద వేయా నడి మంద లోపల వెళ్ళిపోతా మంద నేను కట్ట కానీ నువ్వే పోయి అగ్గి వెళ్ళిపోతున్నాపో అరే మంద బయలు మారి ఎక్క మందనే మందల మందకు సరే పోతాను చెప్పి అక్కడ మందలో సాదృశ్యంగా ఉన్నామని కన్న కొట్టలు దేవుడే దేవుడు మల్లయ్య దేవరాజు వల్లన్నా దేవుడు
నువ్వు అగ్గి వేసి సాగరంపదే కొలైతి
అయ్యా దున్నంటే ఏమోయ్ వెలబోయావో మలబోయాయ్ నేను కళ్ళ తోడు చూడలేదు వెలబోయావో మలబోయాయ్ నేను పిల్లల తోడైనా లేదు వెలబోయావో మలబోయాయ్ అయ్యో నా తోడు చెప్పారు వెలబోయావో మలబోయాయ్ అయ్యో నా తోడు చెప్పారు వెలబోయావో మలబోయాయ్ అయ్యో పురుగులంటే గొర్రెమన్నా గొల్లైతి పూలబంతి అంటే గొర్రెబామ తొలగేసేవో పూలబంతి పాలు ఇండియాకి మీద ఉన్నమైతి పూలబంతి మగ్గి మీద వెళ్తా ఉంటే గొల్లైతి పూలబంతి పాలు అడిగిస్తున్నావు గొల్లైతి పూలబంతి చూపు పుట్టల్లంగా ఉండు గొల్లైతి పూలబంతి గట్టిగా ఉండు బాగా గొల్లైతి పూలబంతి చెప్పులవర్ తమ్ముగారు గొల్లైతి పూలబంతి పిల్లగాని పిలుపు పిల్లగాని పిలుపు పిల్లగాని పిలుపుల్లా పిల్ల నడుపుల్లా అయ్యా సంతమలేవు అంతే నువ్వు వస్తుంది కదా అంతే దిగంగా నువ్వదా పెద్ద దిగంగా అంతే దిగంగా పడే కాదు అంతే దిగంగా వచ్చినవయ్యా? అయ్యయ్యో అని బాలా అగ్గివేసి సాగరంతో అంటే నడవడం చుండు కాచుకొని అనుభవిస్తాము. అగ్గి కోరకు వచ్చిందమ్మా ఎంత ఎంత కిలో కావాలన్నా
చెప్తే దానికి చెప్తాం అగ్గి తోకిస్తావా అగ్గి తోకి ప్యాక్ చేసిస్తావా ఇస్తాము మంచి కవలరా అయితే అగ్గి అట్లా ఉంటుంది కవలరా జాగి ఇష్టం లేదు కాదా మరి కాలని నేను కట్టెలు నొక్కుతూ ఉంటా అగ్గి ఇస్తూ ఉంటా జాగి చెప్తూ ఉంటా ఎప్పుడు అగ్గి అగ్గి కాదు అగ్గి కాదని మరి కాలకుండా దాని లోపల వెళ్ళినట్టు మొక్కులు అగ్గికి మొక్కులు అంటే దుమ్మొక్కులు అట్లా అయితే అగ్గికి ధర ఉంటుంది అగ్గికి ధర అంటే నువ్వు దగ్గర పైసలు పెట్టుకోలేదు మరి ఏమన్నా అగ్గి ధర అంటే సరే మంచిది నేను ధర కావాలంటే నీ ధర పైసలు లేవు అగ్గి అయిపోయింది నువ్వు అగ్గేసు అంటే అగ్గి తీసుకుపోయి సున్నాసులో తిని నీకు ఆ పైసలకు మాత్రం నీకు దున్నిస్తా మళ్ళీ తీసుకొస్తా రేపు రేపు వస్తా మళ్ళీ రేపు నాకు అవసరమైన అవును అయితే ఒక నెల రోజుల 6 నెలల కాగితం రాసుకుంటాం కానీ రేపు ఓడలాగా పడితే పైసలు ఏమంటే రేపు ఇస్తుంది రేపు అంటే పైసలు ఏమంటే రేపు ఇస్తుంది రేపు 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 అనడానికి రూపం లేదు కాబట్టి అగ్గి లేదు పైసలు ఇక్కడ ఇస్తేనే అగ్గేస్తాం అవునయ్యా అవును పిల్లగా మరి నీ చేతులు కదండి నీ చేతుల గండవాయమా ఆ గండవాయంలో ఊదబెట్టి కట్టేసి రాగలం అయితే రేపు దున్ను చెప్తావో చేయవు నమ్మకం లేదు ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ తెచ్చుకుంటావు ఏదో మొత్తం మంది వస్తారు నువ్వు చెప్తావంటే నమ్మకం లేదు నమ్మకం లేదు ఇక్కడ గుడ్డలు ఇక్కడ ఉదబెడితే మరి అగ్గి చెప్తా ఆ దున్ను తీసుకొచ్చి నాకు ఇచ్చి నీ గొడవలు నువ్వు తీసుకోపోదు అన్నా మాత్రం నమ్మకు ఇట్లా 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 కొంతమంది మోసం చేసిండు గొల్లపురు నమ్మద్దు వాళ్ళు కాళ్ళ పసరు పోసి మలుపుకుపోతారు అన్న మందులు పెడతారు ఇక్కడ నా దగ్గర వరాలు లేకపోయి అక్కడ బడిగా భయ అక్కడ అనుకుంటున్నాడు వారి అగ్గి గారు తీసుకున్నాడు భద్రకి బాలా వారి అగ్గి గారి ఇచ్చి చంద్రకొండ పెట్టిన మల్లయ్యో నీకు తెచ్చినప్పుడు నా గుడ్డలు నాకు ఇవ్వాలి నా పేరా తెచ్చంటే నువ్వు నాకు నమ్మలేదు మరి నీకు నేను నాకు సరైన పేరు చెప్తాను చెప్పి గిరిపుత్రుడు అని తప్ప చెప్తున్నాడు నా పేరు గిరిపుత్రుడు అని చెప్పి రామంగా గొడవ పెట్టి అగ్గిగా తీసుకొని ఎట్లా వస్తా ఉన్నాడు మల్లయ్యనేమో
తీసుకొచ్చిన మందల పోయి పాల్గొనుకో ఏంది తేరాపట్నం పోయి పోరాపట్నం పోయి ఏడాది నా తేరా కేర్ తీసుకొచ్చిన సరే నువ్వు మందల పోయి మాత్రం పాలన కట్టే ఇగో శాతం చూడు ఏదో చింగి లేకుండా శిక్షిస్తుంది అన్నట్టు నాకు ముందే పాంకత్వం పెడత మోచేతులు ముంగల్ని మోకాలు వెళ్తాను నేను నడుచుడే గంట గలం ఎత్తిపోయి సిగ్గులేదంటే అవసరం ఉన్నప్పుడు ఇక్కడ సాగరంలో తాతయ్య అన్నాడు అన్నప్పుడు ఎత్తుకపోయి గాడ తీసుకురాలేరా అవసరం మనకు అవసరం ఉంది కాబట్టి గంగ వారింది గంగలకి వెళ్ళాలని చెప్పి ఎత్తుకపోయి వాళ్ళ గంగలకి వెళ్ళి బయట అట్లా అంతేనా సరే నువ్వు చెప్తే లోపల నేను కూడా డబ్బై పుట్టి పట్టుకొని మందల పోతా నాకు కాళ్ళు అబద్ధం ఆడితే మోతరాదు అబద్ధం ఆడితే మోతరాడు అడుగుదాము రేపు పొద్దుగల ఎటువంటి గంగాదేవి పొద్దుగల చెప్తాడు కానీ సరే ఇక ఏం చేసి అంటే ఆ పుట్టి పట్టుకొని మందల పోతా మందల పోయి ఇక మెల్ల శాతం చదవక మెల్ల కూర్చుంటా కాలసంలో పెట్టుకొని పుట్టి గొర్రెలు పట్టుకొని పాలు వెండుతా అనుకో వెండితే కసుకుని అది ఒక్క పని తనిదనుకో రోడ్డు పట్టుకో మొక్కలు ఉంటేయా లేదు ముందే మొక్కలే అది తప్పుకొని మొక్కలు రెండు కాలు గొర్రెలు అంటది కోడి వస్తుంది గాలి గాలి ఉంటది మందలో పెట్టాము మందలో పెట్టాము బడిగా భయ్యన్న మరి మందలోపలు ఉన్నప్పుడు గొర్రెల పాలు తాకుంటేనే అమ్మ పాలు చీకినట్టు గొర్రె పాలు చీకి శక్తి సప్లైగా లేవండి కానీ ఇప్పుడు పిండుకుంటే అవి పిండితే అంతే అంట పిండితే ఇది ఇవ్వాలి అది పిల్లలు ఇస్తున్నారు అరే ఒక మంది పిల్లలు ఇస్తే ఒక మంది అమరాలు అట్లా ఏమన్నా ఇప్పుడు పిల్ల వరకల్లా ఇది నా పిల్లగా ఇది యాడిసి పెట్టక ఇట్లనే మంచిగా ఉంది ఇక మరి ఇప్పుడు పిండుదా ఒక పుట్టి తీసుకోపో అది అడగది పుట్టి వాళ్ళ కానీ నా పుట్టి వాళ్ళతో అయ్యో మరి మల్లయ్య దినవారందు 3 రోజుల పాలు ఉండేది మల్లయ్య దినవారందు 4 రోజులు పుట్టినాడు 4 రోజులు పుట్టిండే దేవుడు కొడుకున్నా
అవో కరదో కరదులు కుసుకోవాము ఇంగాడలాలు ఉంటే మరి ఆడివాళ్ళకు దున్నియాలే అర్థం తెచ్చుకోవాలి అక్కడ వారి సారి కొంగట్టుకున్నాడు మల్లయ్యో వారి 40 పైసల సారి కొంగట్టు కోరి మల్లయ్యా వచ్చిన మరి మంద ఈడికి వెళ్తారు మంద మందం లేవు లేపాలి మరి పొలం కానీ పొలం ఏంది పొలం ఏమో హక్కులేదంటావు శాల్కం కట్టిందంటే అరే నేను నాకు తెలియదు కాబట్టి ఇంత నన్ను పగడు సత్తాన్ని చెప్పి ఒక డొల్ల కాపాడి లేదు కాబట్టి వాటిని మళ్ళీ ఒకటి తిందాం మరో 2-3 తేళ్ళప్పుడు వస్తాయా అని చెప్పి ఓటోళ్ళ కాబట్టి మంచిగా కాబట్టి నువ్వు మంచిది కానీ ఇవాళ పనిచేస్తుంది నాకు కలకాలనిపిస్తుంది నువ్వు అగ్గేరు నువ్వు అగ్గేసి కట్టావు పాలు విన్నావు దున్ను కట్టావు ఇక తిన్నాము కానీ నువ్వు మొత్తం పనిచేసావు నాకు కలకాలనిపిస్తుంది దున్ను మోసు అది నాకు ఇది మొత్తం ఇక నువ్వు మన గురముట్టా అది కదా నేను వేసుకుంటా తప్పకు గిరిమైన మెల్లగా గిట్లా అంటే చదవాలి అగ్గిరమంటే చదవాలి ఈ సత్తి మోసం అంటే ఈ పని కూడా అయిపోతుంది ఈ సత్తి నీతో రైతులా చేసుకొని మోసేది కాపాడు కాపాడు కాదు మోస్తా నీకెందుకే బాగా పగల వరకల్లా మెల్లగా కూడుకుంటా అప్పుడు వరకు ఉంటేనేమో చెట్లా తిందాం నీగా ఉంటే తింటావు లేకపోతే అంటావు అంతే అది కదా ఇంటావు ఇంటావు అయ్యన్నా దాచిపెట్టా నీకు కాదు నాకు కాదు అక్కడ అగ్గిపోయిన సోడార్థం దిగిపోయింది అక్కడ దున్నుడలా ఇయ్యాలి అర్థం తెచ్చుకోవాలి అగ్గి వాళ్ళు ఈ యొక్క దున్ను ఏదన్నా పైసలు లేవు అక్కడ అగ్గి బాల అగ్గి ఉన్న తోట ఆడి వాళ్ళ కావాలన్నది కావాలండి వరకల్లా అక్కడ ఏనాడంగా పైసలు ఏమంటే పైసలు లేవు కాబట్టి పైసల వాళ్ళు దున్నిస్తాను ఒప్పుకొని అక్కడ మరి పైసలు అట్లా చెప్తానని నమ్మలే నీ చేతులు ఏమంటే నాకు అర్థం ఈ గంటగా తీసుకొస్తే అత్తరం లేకపోతే పోతావు అని చెప్పి నమ్మ అని చెప్పి కల్లా సరే వచ్చి నమ్మకూడదు నమ్మకూడదు అని ఆడి వాళ్ళ తాడు అగ్గి అక్కడ గుడ్డలు పెట్టి మరి అగ్గి తీసుకొచ్చిన మరి దున్నిచ్చి గుడ్డలు తెచ్చుకోవాలి గొల్ల కురుమోడు గొడ్డలు కుదబెట్టుకుంటారా గొల్ల కురుమోడు గొడ్డలు కుదబెట్టుకుంటే పెన్నాను కుదబెట్టట్టు అది నిజమే మరి నిన్ను ఓడు కుదబెట్టుకున్నాడు నేను అగ్గికి నేను సాగెత్తుండి రౌతు మీద రౌతు పెట్టి జగమకతో ఇట్లా కొట్టి రౌతుతో అగ్గి తయారు చేసి అంటు పెడుతుంది నిన్ను ఓడెట్టుకున్నాడా ఇదే లెవెల్ చదవడం సవాల్ ఎక్కువ అన్నట్టు చెల్ల పైసలు గీత ఎక్కినట మరి చిన్న పైసలు గీతలు ఎక్కువ ఉచ్చిలోని కొమ్మ ఎక్కువ మరి ఇట్లా చేద్దని చెప్పి అంటే నేను గాంధాకి వచ్చి చెప్తున్నా
గుడ్డలు పెట్టే బాలు సప్లై మరేస్తే వీటికి వచ్చాక నేను రొత్తు పెట్టి అగ్గివే తయారు చేస్తుంది. సరే ఇప్పుడు అయిన దానికి ఏమైంది మళ్ళా రేపు పొద్దుగల్లా అట్లా జరగకుండా చేసుకున్నాం కానీ ఈ దున్ను తీసుకుపోయి మన గుడ్డ తీసుకురా. అందుకోసమే ఇక అయిన చింతమల్లే కదా చింతమల్లి కాదు జరిగింది రేపు జరగకుండా చూసుకున్నాం. కాదు 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 అబ్బా పోయినప్పుడు నీ ముఖం ఎట్లుండే పేరు ఉండే ఉప్పు కప్పాలు ఉండే ఆ పొయ్యి వచ్చినావంటే తొండ పిల్లలు అయింది ఇట్లయితే ముఖము కాదా చీర కట్టుకుందా లేకపోతే లంగా కట్టుకుందా చీర కట్టుకుంది చీర కట్టుకుందా కొడుక చేసేవారు అన్న లంకం 90 వేసుకుంది 90 నైట్ వేసుకుందా అయితే చీర కట్టుకుందంటే అబ్బా అందుకోసమే నీ ముఖం వేరే అయింది నాకు ఏర్పడుతుంది. అవురా బా మనకు కావాలి గొడ్డలి దానికి కావాలి జున్ను నీకేం బాగా అయితే వస్తుంది ఏం బాగా లేకపోతే నైట్ వేసుకుంటే నీకేం అది ఏడంటారా రంగమాలు రంగమాలు ఆడలు ఉండేది చోట ఎట్లుంటుంది కట్టె మొత్తం పలంగిరి దూది మెత్తలు లోని పదములు 4 4 శంగాలు 400 దిగా తిరుగుతున్న మచ్చదారు 2 2 పక్కపొంటి వేసి ఇవన్నీ ఉన్నాక ఇంకా బయటకి వెళ్తావా? ఓ ఏంటి అబ్బా ఏంటి మేళ పోయి మేళ రానుగోలు రత్తు మేళ రంగుబాయి తుంగు టుయ్యాలు ఇంకా మరి తిరుగువాలి మత్తరదారు నట్లా ట్యూబ్లైట్ తిరుగువాలి వేసి గట్లా అయితే నువ్వు చూసావు అనుకున్న తొలిపిల్లు అయితే నేను అంటే ఒకవేళ తీసుకపో నువ్వు ఇచ్చి తీసుకొని రాబో గొడ్డలు నేనా ఇక నీకు నా మీద నమ్మకం లేదు. నువ్వు చెడిపోయింది కాక ఇప్పుడు నన్ను కూడా జరుగుతావు అవునా? నువ్వు చెడిపోయింది కాక నేను కూడా చెప్పుకోవాలి. 71,000 నీ మాత్రమే పోతా మెల్లగా మెల్లగా ఆడుకుంటా పునుకుంటా వెళ్ళవు. ఆడికి పోయినాక జున్ను ఇస్తా జున్ను తింటది గొడవలేమంట గొడవ ఇస్తా అంటది గొడవలు ఇస్తాను ఒక్క పాకి మెరికా చెయ్యేసి పట్టమంతుండే అనుకో నీకు పువ్వులైతే కుక్క దొరకపో ఏమట కుక్క ఎందుకో అదే బజెత్తా అదే బజెత్ కుక్కతో నక్కతో నాతో కాదు బాబు నువ్వైంది కాక నన్ను పని చేయకుండా పోరు నువ్వు చెప్పినా కానీ నమ్మకు సరే మన కూడా పైడము నేను దున్నించి మరి పోరం గడియా రానో గడియా అలా దున్నించి గొడ్డలు తీసుకురానా ఆడ 2 3 గడియాలి రాజు మల్లయ్య చేతబట్టి మారి మంద పైరం మసు పైరం రామయ్యను ఎరకమందరే ఎక్కడా ముంగడ మందర నమ్మ కానీ మందర పనులు వచ్చినంటే కుక్క వారి పక్కబట్టి తిరిగి వస్తుంది అడిగిన ప్రమంద పైరం అని చెప్పి వచ్చేదాకా అది రాజు మల్లయ్య ఎట్లా పోతున్నాడు రాజు మల్లయ్య జమదారి కొరిగాలా జమదారి కొరిగాలా అక్కడ పోతుంది జమదారి కొరిగాలా జమదారి కొరిగాలా
కాలంతో మంది కూడా పరమేశ్వర గుళ్ళు అటువంటి వారి రాక్షసు బిడ్డారు అతనికి బాగుంటుందిరా అది ఒక ఇప్పుడు పెడికి రామయ్య అది వచ్చినాడు దున్ను తీసుకొచ్చిన ఈ దున్ను తీసుకో నా గంటగొండలాగి అదే ఇది నా పచ్చ ఉన్నదయ్యా ఇది ఇసిన కావచ్చు నేను అనగా వరిని కోరి కోరి తెచ్చుడు అట్లా మొత్తం మంది తీసుకొచ్చి అట్లా పెట్టుకుంటా అట్లా అనిపిండు అప్పుడు లేకుండా తెచ్చినావు కానీ నా మనసు నమ్మలేదయ్యా మరి ప్రేమతో తెచ్చిన కాదు దున్ను కాదు నేను చెప్పి బాధ పెడితే తీసుకొచ్చు తెచ్చినావు కాబట్టి నా మనసు నమ్మలేదు మళ్ళీ గమనం పల్లె చెట్ల పట్టి తిరుగుతారయ్యా చెట్ల మధ్య గుర్తు అందరి పెట్టి నమ్ముకొని పోతావా ఏం తెచ్చినావు అని చెప్పి వయసుగా అమృతం ఉన్నదా ఏర్పాటు కావాలంటే మరి ఎక్కడగా ఈ కాశముల బట్టి దుర్గేనా నాకు పెట్టుకుంటేనే నమ్ముతాను తింటాని అప్పుడు ఏ నాడుగా మాకు చెప్తానంటే విషమని చెప్పి అంటున్నావా అయ్యయ్యో వాడిదానా ఎలాగనేమి నీకు విషం పెట్టి బామా నేను అగ్గి తీసుకుపోయి నేను పెరిగి పెద్దగైతనా మనిషి నమ్మాలి బామా చెట్టు నమ్మది గుట్ట నమ్మది బామా
వచ్చినమ్మా వారి పాంపు పండి అంత విషము తెలుగు పొండి అంత విషము మరి కరుడికి నరుడికి నిలువెల్ల విషమమ్మా మనిషికి మనిషి నమ్మతనే మమ వేరుపడుతుంది బామా నమ్మకపోతే నీ మరం నాకే వేరుపాటు నా మరం నీకే వేరుపాటు ఇయ్యల గడకనేమి నీకు నమ్మకం లేదు కాబట్టి నేను కాశపుల్ల బట్టి నాలుగు మీద పెట్టుకుంటాను కాశపుల్లతో నేను అనుకోవడంత నారి చున్ను తీసుకొని నాలుగు మీద పెట్టుకున్నాడైనా అప్పుడు ఏనప్పుడుగా వారి అమృతమై ఉన్నది సమేత తినకపోవు మల్లయ్యా అని ఆడి బాల వదనం ఎట్లా తింటా ఉన్నది మరి లేట్ వరకు నాభి దాకా దున్ను నడిచిపోయింది కొద్దిగా దాకా దున్ను కుసుండిపోయింది దాకా మంది దాని పళ్ళు ఇంతమంది 4 మంది కొంతమంది మోనికి పళ్ళు ఎన్ని పళ్ళు తిన్నా ఇంత రుచి భాగం లేవు ఈ దున్ను ఎంత మంచిగా ఉన్నదంటే ఆ పువ్వులు ఎంత మంచిగా ఉన్నాయో ఆ పువ్వులు కొర్రమంది అని చెప్పి ఆ కొర్రమంది ఎంత మంచిగా ఉన్నదో ఆ కొర్రమంది అనగా చూడాలంటే ఈ మల్లెని పెళ్ళాడితే మల్లె తీసుకుపోతాడు గొర్రెమంది చూపిస్తాడు పారానికి మల్లయ్య మీదికి రావడంగా పెళ్లి చేసుకోమని చెప్పి మల్లయ్య మీది మీదికి అంతా ఉంటే బామా
కొల్లపురి పట్టంలో బలరామా నాకు పెళ్లి బాగున్నది మామ అయ్యయ్య బాబా మన గడబడి కాబోయే అడివాళ్ళు చూస్తే అసలే ఓర్వడమయ్యను అత్త కాకపోతే బాబా నాకెళ్ళ కొట్టదు నాకు వెళ్ళిపోతా ఇంత మంచిది కాదు నాకు సౌకర్య మా పొద్దు చాలా అవుతుంది పని కూడా అవుతుంది అయ్యా
రూపాయికి చుట్టాలు ఆదాయం పడతారు మరి తల్లు బట్టలకు గురినేమో కట్టుతారు అందు గురించి దురిసాలకి ఎక్కువ బయలు ఒక తెలంగాణ కొత్త గుట్టుడు అనుకుంటే పెద్దగా కానీ ఒకటే పంట కట్టాం కాబట్టి తక్కువ ఏమో మరి ఈ బాలు నిన్న ఏం తక్కువ ఉంది నువ్వు తరువులు అమ్మేటువంటి తరువులు అమ్ముకుంటున్నావు ఇష్టం లేకుండా సార్ తల్లుల మీద ఏదన్నా మరి ఏదన్నా ఇటువంటి విషయం ఉంటే ఇది పాపతి కూడి బాగా కానీ పాపతి ఏదన్నా నా చదువుకుడు కావాలి అందు గురించి సంవత్సరం మోడల్కు పల్లి రతన్ ఇక కొత్త కొత్త కార్లకు పల్లి రతన్ మార్చ్ కారుకు పల్లి రతన్ డబల్ బస్ కు పల్లి రతన్ బాబాతో ఎన్ని వెళ్తారు బాగా చదువుతున్నాయా పల్లె పెద్ద ఉంటుంది పల్లెలు వెళ్ళి ఆయన మార్చుకారు ఎన్ని కిలో పెట్టు కారుగా ఎన్ని కిలో పెట్టు ఎన్ని కిలోలు పెట్టు కింటా కిలో మార్చి గారికి 5 ఇత్తులు కొత్త కారు అంటే ఒక 10 లక్షలు పెట్టి తీసుకొస్తాం అదే కొత్తగా తీసుకొచ్చారు చెట్టులో పెట్టిరు అయితే డ్రైవర్ లేరు కాకులు వేరుకు ఖరాబ్ అవుతుంది కొత్త కారు అయితే అమ్ముతామంటారా అమ్ముతాం అనుకున్నాం డ్రైవర్ లేరు కాబట్టి అమ్ముతాం 10 లక్షలు పెట్టి మొన్ననే తీసుకొచ్చాం నెల అవుతుంది అది 2 నెలలు కానీ 6 నెలలు కానీ 3 నెలలు కానీ ఇయ్యాలి తీసుకురా కారు మాత్రం 5 ఇత్తులు 5 ఇత్తులా పల్లిగూడెంలో ఇదేమో పెంచినాము కారు ఏమో తీసుకున్నాము ఎత్తేస్తుంది కారా అదే 2 ముగ్గురు కూడి దోస్తులు అరే కార్యక్రమం అన్నప్పుడే తెలుగు వస్తారా చిట్గా సురేష్గా అదా మొగల స్వామి అయితే నలుగురు పోతే మోదరాజు తాతైంది ఇవాళ ఇవాళకి అయింది వాళ్ళకి ఇచ్చాడు మాకెప్పుడు రేపిస్తాడు అంటే రోజు మార్తి గారు
అయితే ఇక చక్క పోయినాం హైదరాబాద్ పోయినాం షోరూంలోకి వెళ్ళి కారు తీసుకున్నాం తీసుకొని 10 లక్షలు 12 లక్షలు కట్టి మంచి కారు తీసుకున్నాం దాన్ని వచ్చి చేపట్టకు వచ్చాను కదా చేపట్ట తుఫాన్ వచ్చాను కదా ఇక అద్దాలు వాడు చాలా 12 లక్షలు పెట్టి కారు వేసుకున్నాము శిక్షణ 12 లక్షలు పెట్టి కారు వేసుకున్నాము ఇది దావా చెప్పవా మనుషులు బిల్ చెప్పవా 5 లక్షలు పెట్టి కారే ఉన్నా బిల్ దాబల పోతుంది అది పెట్టి కారు దాబల పోయి చికెన్ అంత ఫ్రై ఇచ్చుకున్నాం అంత తినుకుంటా అంత కూడాలి అవునా 5 లక్షలు కారే ఉన్నాం ఈ ఒక్కటే దగ్గర ఇంకా మంచి మంచి పడుకుంటే ఒక కారణం మంచి 2 రోజులు ఈ 2 రోజులు అయితే ఆయన లేదు ఇంకా అని చెప్పి అరే కారణం కారణం తీసుకొచ్చి కారణం తీసుకొచ్చి మనిషికి 3 లైఫ్ మంచిగా లేని మంచి రాగానే ఏ కార్యక్రమం అవి పోవాలని చెప్పి బైపాస్ కారు ఎక్కి లక్ష్మి మీద కారు పెడితే లక్ష్మి అనుకుంటే అడిగి పెడితే ఉరుదుడు పడుతుంది ఇక అన్ని తడిసిపోతుంది మొత్తం అన్నిటి బైపాస్ దారిపోతుంది అందరి పొంగ 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 ఎదురుగట్టి ఇప్పచ్చి కట్టుకునే కారు వేస్తే ఉన్న 4 కారు తుక్కు దాంతో లాభం లేదు దాంతో తట్టుడే బతుకులు లేదు ఇంకా మళ్ళీ ఇప్పుడు ఏమి తుఫానా కాదు ఇంకా తుఫాన్ అందు గురించి అప్పటి నుంచి కాంతారు మళ్ళీ దాన్ని 2 నోట్లు వేసుకొని ఒక ఆకు ముందు ముంగడ పెట్టుకొని నీకు ఏం తక్కువ ఉంది నువ్వు వీళ్ళకు నడువులు ఏమున్నది నడువులే హనుమాన్ల గుడి ఉంటుంది హనుమాన్ల గుడి ఉన్నది హనుమాన్ల గుడి ఏమున్నది హనుమాన్ల గుడిలే గంట ఉన్నది గంట ఏమున్నది గంటలో విసట్టు కొడుకు ఉంటుంది కొడుకుందా నీకు లేదా కొడుకు నాకెందుకు లేదు మరి ఉన్నాక నీకు పిల్లలు నీ శాతలేదా పిల్లలు పనిచేస్తారు కదా రెడీ నేను అన్ని పెడతా నీకే తలుగు అటువంటి అని కష్టం చెప్పినా నన్ను పెళ్ళాడమంటున్నావు బాబాయ్ అవి వాడి వాళ్ళు వారి తొమ్మిది చేస్తారంటే నువ్వు నమ్మలేదు బాబాయ్ నన్ను వేసుకోని బాబా నువ్వు సంసారం చేస్తావంత నీకేం గుర్తు అయ్యో నాకంటే ఎక్కువ మరి మనకు రేకపోతే వెళ్ళ మంచి వాళ్ళు దొరికే నన్ను విడిచిపెట్టి వానెమ్మడ పడుతుందేమో అయ్యో అన్న మరి ఆడి వల్ల మాటల కూర అయ్యో కొంతమంది పోలిపోయి
గురించి రామారా అయ్యో పరణాలు గురించి రామారా సవరేరా మాయరా పకీరోడు కాకపోతే అయ్యో శివదేవి గురించి రామారామా అయ్యో సవరేరా రారా బ్రహ్మాయణ కాకపోతే అయ్యో ద్రౌపది గురించి రామారామా సవరేరా సింహానే బాలుడేమో అయ్యో సవరేరా సింహ బాలుడు రామారామా అయ్యో అంత కాకపోతే నాకు మంచి గురించి రామారామా సవరేరా ఉదరాస మల్లయ్య అయ్యో రవి హరిరామ సిద్ధరాంగి గురించి అవరేరా దారంగా దారుడేమో గురించి కొంతమంది మొహలు పేరి వాళ్ళతో కొన్ని రాజ్యాలు ముడుతున్నాయి రామ అయ్యో చెబుతున్నా నీకు నాకు నగది మర్చిపోయిన వరిగే మర్చి ఎన్నుకెక్కే నిన్ను కన్నవాణి తప్పే బావా పురుషునికి ఇచ్చి బామా